చూడండి, పరిశుద్ధ గ్రంథం నుంచి యోహాను సువార్త 2వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుందాం. యోహాను సువార్త 2వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకొని ముందుకెళ్తాం. చదవండి. ద్రాక్షారసమైన అయిపోయినప్పుడు యేసు తల్లి, నేను తీయలేదంటే ఎవరో గట్టి చదవండి, అందరూ మొదటి నుంచి చదవండి. చాలు చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలవాలా, నీకు వందనాలు, స్తోత్రాలు. మహాగరుడ మహోన్నత పరిశుద్ధుడివి, రాజుల రాజు, ప్రభుల ప్రభు, రాబోతున్న దేవుడు నువ్వే తండ్రి. నీ స్తోత్రం చెల్లిస్తున్నాం ప్రభా. మేము చదువుకున్న వాక్య భాగాన్ని ఆశీర్వదించండి, మా హృదయాలు భద్రపరచండి, వినగలిగే హృదయాన్ని, చెవులను మాకు దయచేయమని ప్రభాని స్తోత్రం చెల్లిస్తూ నా నడుపురుగా వాడుకోమని నగడే స్నాలు ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. చెప్పండి, బైబిల్ చదివేటప్పుడు ఎందుకు చదవరు అందరూ వాక్యాన్ని? ఇప్పుడు నేను పెట్టారా, ఇప్పుడు మనం చదువుకున్న మాట చాలా తెలిసిన మాట. ఈ విషయాన్ని మీరు చాలాసార్లు చదివారు. ఈరోజు దీన్ని చెప్పడానికి ఉద్దేశం ఏంటంటే, చాలా బలమైన ఉద్దేశం నా హృదయంలో ఉంది. దాన్ని ఈరోజు మీకు చెప్పాలని ఆశపడుతున్నా. ముందుగా యోహాను సువార్త అనగానే మనకి ఒక థియాలజికల్ బుక్ అని మనకు గుర్తొస్తుంది. బహిరంగంగా చాటి చెప్పే ఏదైనా ఒక పుస్తకం ఉందంటే బలంగా చెప్పాల్సిన పుస్తకం యోహాను సువార్త. బహిరంగంగా చెప్పవచ్చు మనం, ఎందుకంటే దాంట్లో దాగుడు మూతలు ఉండవు. మిగతా పుస్తకాల్లో, పౌలు రాసిన పుస్తకాల్లో అన్నీ కూడా ఎలాగుంటాయంటే ఇది చేస్తే ఇలా జరుగుతుందని తెలియజేస్తూ ఉంటుంది. కానీ యోహాను సువార్త అలా ఉండదు. ముక్కుసూటిగా ఏలు చూపించినట్లు మనకి కనపడుతూ ఉంటుంది. యోహాను అని పేరు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా అలానే ఉన్నారు. యోహాను అని పేరు పెట్టుకున్న వాళ్ళందరూ కూడా ఆయన పుస్తకమే కాదు, ఆ మనుషులు కూడా అలాంటి వాళ్ళే. బాప్తిసం ఇచ్చే యోహాను చూడండి, హేరోదు భార్య తప్పు చేస్తే వాళ్ళకి ఏలు చూపించి మాట్లాడాడు, మీరు చేసింది తప్పు, మీరు చేయబోతుందే తప్పు. అందుకే కదా హేరోదు భార్య సమయం కోసం చూసి ఆమె కూతురు చేత బాప్తిసం ఇచ్చే యోహాను యొక్క తలని తెప్పించుకుంది, అడిగింది. ఈ యోహాను సువార్త రాసింది ఎవరంటే ఆయన కాదు, శిష్యుడైన యోహాను. జబదయి కుమారులు ఇద్దరు, వారెవరు? యాకోబు, యోహాను. వాళ్ళ కొడుకు ఎవరో ఈ యోహాను. ఏనే సిలువ మీద ఆ 3వ మాటలు ఉంటాడు చూసారా, అమ్మా ఇదిగో నీ కుమారుడు, ఇదిగో నీ తల్లి. ఈ మాట చెప్పింది కూడా ఈ యోహానుతో. ఈ యోహానుకి ఇంత దర్శనం కలగడానికి కారణం ఏంటంటే ఆ మాటకే నేను ముందుకు వస్తాను. ఇంకా యోహాను గురించి మనం మాట్లాడుకోవాల్సి వస్తే, దేవుణ్ణి అద్దంలో పెట్టి చూసుకున్నట్లు చూసుకున్నాడు. అద్దంలో మన మొహాన్ని మనం చూస్తే ఎలాగైతే మన మొహం మీద ఉన్న మచ్చలు కానీ, మన మొహ కవలికలు కానీ ఎలాగైతే కనపడతాయో, క్రీస్తుని అలాగ అద్దంలాగా యూజ్ చేసుకున్నాడు. క్రీస్తుని ఆయన పరీక్షించుకునేటట్టు క్రీస్తులో ఆయన చూశాడు. అద్దంలాగా క్రీస్తుని పెట్టుకున్నాడు. అంతగా తేటగా తెల్లటి నీటిలాగా ఆయన చూశాడు. కాబట్టి ఆయన లక్షణాలు ఆయనకు అర్థమైపోయినాయి. దాని కొరకు ఆయన రాశాడు ఈ గ్రంథాన్ని. ఇంకా చెప్పాలంటే యోహాను సువార్త చాలా ఘట్టమైన పరిస్థితుల్లో రాశాడు. అందరిని కూడా ఆ రోమ్ సామ్రాజ్యం ఏం చేసిందంటే, యూదులు రోములు ఏం చేశారంటే శిష్యులందరినీ కూడా హతసాక్షులు చేశారు. ఒక్కొక్కరిని ఒక్కొక్క విధంగా చంపారు. ఒక్కొక్క విధంగా చంపారు. కొంతమందిని నూనెలో పడేశారు, వేడి నూనెలో.
కొంతమందిని ఒంటి చుట్టూరు మైనం పోసి వెలిగించారు, కొంతమందిని సింహాల బోనులో వేసేశారు, కొంతమందిని మంచి జంతు చర్మం చుట్టూ చుట్టి మంచి ఎండలో పడేసేవాళ్ళు. ఆ జంతు చర్మం ఎండకి ఏమైంది, ఇలా పిగిలిపోయి దగ్గరికి అయిపోయి ఆ ఎముకలు ఇరిగిపోయాయి. అంతగా శిక్షించారు ఒక్కొక్క శిష్యుని. కానీ ఎంత శిక్షిస్తున్నా కానీ ఆ శిక్ష ఒక వ్యక్తికి ఏమవ్వట్లేదంటే అవ్వట్లా. నూనెలో పడేస్తుంటే అలానే ఉంటున్నాడు, ఎండలో పడేస్తుంటే అలానే ఉంటున్నాడు. మంట వెలిగించారు తారు పోసి మైనం పోసి, కానీ కాలట్లా. అర్థం అవలా ఈ వ్యక్తికి ఇంత శక్తి ఎలా వచ్చింది, ఈ వ్యక్తికి ఇంత అనుభూతి ఎక్కడి నుంచి వచ్చింది. ఆ రోజు దానియేలు మంటలో పడేస్తే కాల్చబడలా. ఏంటి సంగతి ఏంటి, అసలు ఏం చేయాలి? కత్తితో నరకాలన్నా అవ్వట్లేదు. వాళ్ళు చివరికి ఆలోచన చేసి ఒక నిర్ణయానికి వచ్చేది, ఇన్ని మనం ఇలా చేస్తే వీడు చావడు కానీ వీడు ఆకలి దప్పుతుందో, ప్రకృతి ఈయన్ని చంపేసిద్దని ఒక ఐలాండ్కి తీసుకెళ్ళి, చుట్టూ సముద్రం ఉంటుంది, మధ్యలో చిన్న భూమి, ఆ ద్వీపానికి తీసుకొచ్చారు. ఆ ద్వీపం పేరు ఏంటంటే, ఏం పేరండి? పద్మసు ద్వీపం. ఆ ద్వీపంలో తీసుకొచ్చి పడేశారు. అక్కడంట ప్రపంచంలో లేని విషపురుగులన్నీ కూడా ఆ ద్వీపంలోనే ఉన్నాయంట. ప్రపంచంలో లేని విషపురుగులన్నీ కూడా ఆ ద్వీపంలోనే ఉన్నాయి. చాలా దారుణమైన జంతువులు అక్కడ ఉన్నాయి. బ్రతుకుండగానే పీక్కొని తినేసే జంతువులు అక్కడ ఉన్నాయి. వాటన్నిటి మధ్య ఈయన జీవనాన్ని ఎలా సాగిస్తాడు చెప్పండి. ఆ ఉద్దేశంతో ఏం చేశారంటే, రోము వారు ఆయన తీసుకెళ్ళి పడేశారు. దేవుడు ఆ రోము వారి చేతుల్లో నుంచే రక్షించిన దేవుడు ఆ ద్వీపంలో రక్షించడా? ప్రకృతిని ఎవరు చేశారు? జంతువుని ఎవరు చేశారు? విషపురుగుని ఎవరు చేశారు? ప్రతి దాన్ని దేవుడే చేశాడు. ఒక మాట చెప్పాడు, ఒక్క జంతువు కానీ ఒక చిన్న పురుగు నాకు తెలిసి చిన్న చీమ కూడా పుట్టుండదు. చిన్న చీమ కూడా కొట్లా. ఆ రోజున ఆకలి దొప్పులతో ఉన్న ఆయన ప్రాణం అలాగా సేద తీర్చుకుంటుంటే దేవుడు ఆ రోజున ఆయన కనపడి మాట్లాడిన మాటలే ఇవి. ఆయన జీవితంలో అనుభవించిన వాటన్నిటిని బట్టి రాయలే ఈ గ్రంథాన్ని. క్రీస్తు యొక్క ఆత్మను పొందుకొని రాశాడు. మనం చదువుకున్న మాట చాలా బలమైన మాట. ఈ చిన్న కథని మీరు సండే స్కూల్లో విని ఉంటారు, చాలాసార్లు మన నోటి నుంచి కూడా మనం వింటూనే ఉన్నాం. మొదటిగా క్రీస్తు చేసిన అద్భుతం ఏదైనా ఉందంటే కానా వివాహం, కానా పెళ్లిలో చేసిన మొదటి సూచక్రియ, ఆయన జీవితంలో చేసిన మొదటి సూచక్రియ. ఆయన భూమి మీద పుట్టి బ్రతికి చనిపోయిన కాలం ఎంతంటే ఎంత? 33.5 సంవత్సరాలు. ఎంత? 33.5 సంవత్సరాలు. 30 సంవత్సరాల వరకు చేతులు కట్టుకొని కూర్చున్నాడు. తల్లి తండ్రి కుటుంబ బాధ్యతలు చూసుకుంటూ పరిచర్యకి సిద్ధపడుతూ ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 30 సంవత్సరాలు. 30 సంవత్సరాలు ఎప్పుడైతే దాటాయో మొదటి సూచక్రియ ఆత్మపూర్వకంగా జరిగింది. ఆ సూచక్రియ ఎక్కడ జరిగిందంటే, ఎక్కడ? కానా వివాహంలో జరిగింది. ఒక మాట చదవండి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షారసం లేదని ఆయనతో చెప్పగా, యేసు ఆమెతో, అమ్మా నాతో నీకేమి, నా సమయము ఇంకా రాలా అని అడుగుతున్నాడు. ఈ మాట నేను చెప్పడానికి ఉద్దేశం ఏంటో ఇప్పుడు చెప్తాను. దేవునికి బాగా ఇష్టమైనది, బాగా నచ్చిన విషయం ఏదన్నా ఉందంటే, మన సమయాన్ని ఆపైనా సరే ఆయన కోసం ఖర్చు పెట్టడం అనేది ఆయనకి చాలా ఇష్టం. మన పనుల్ని ఆపైనా సరే కొంత సమయాన్ని ఆయన కొరకు మనం త్యాగం చేయడం ఆయనకి ఇష్టం. మన శరీరాన్ని ఇవ్వాల్సిన అవసరం లే మొదట్లో, మన ఆత్మని ఇవ్వాల్సిన అవసరం లే మొదట్లో, కొంత సమయాన్ని ఆయనకి ఇస్తే చాలు. ఏంటంటే కొంత సమయాన్ని ఆయనకి ఇస్తే చాలు, ఆయన దగ్గర కేటాయిస్తే చాలు. కీర్తనాకారుడు ఒక మాట మాట్లాడాడు, అయ్యా నీ సన్నిధిలో నేను ఒక్క దినం గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమా? 1000 దినముల అంత శ్రేష్టమా? 1000 దినముల కంటే శ్రేష్టం. దాని ఉద్దేశం ఏంటో చెప్తారు, వినండి. ఒక్క దినము సంపాదించింది 1000 దినముల కంటే సంపాదించినంత సంపాదన అని అర్థం. ఒకరోజు కూలికి వెళ్తే 100 రూపాయలు అనుకోండి, ఒకరోజు కూలికి వెళ్తే
రూపాయలు. 1000 రోజులు కూలికి వెళ్తే ఎంత? 1000 ఇంటూ 100 ఎంత? ఎంత? 10,000. ఒకరోజు కూలి మానేస్తే 10,000 సంపాదించుకుంటున్నట్టు. ఎంత? 10,000 సంపాదించుకుంటున్నట్లు. కీర్తనాకారుడు ఏమన్నా ఉట్టిగా మాట్లాడా? గాలి మాట్లాడని లేదు, ఆయన అనుభవపూర్వకంగా మాట్లాడాడు. ఆయన అనుభవపూర్వకంగా మాట్లాడాడు. ఉట్టిగా మాట్లాడలా, గాలిగా మాట్లాడలా. అయ్యా నీ సన్నిధిలో నేను ఒక్క దినము గడుపుతా, 1000 దినముల కంటే శ్రేష్ట. 1000 దినాలు నేను బ్రతికినా ప్రయోజనం లేదు, కానీ ఒక్క దినం నీ సన్నిధిలో నేను గడపాలి అంటే ఆ కీర్తనాకారుడు తెలియజేస్తున్న విషయం ఏంటంటే సమయ పాలన అనే దాన్ని తెలియజేస్తున్నాడు. సమయానికి ఉన్న బలాన్ని మనకి తెలియజేస్తున్నాడు. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే క్రీస్తు పరిచర్య చేయడానికి సిద్ధపడుతున్నాడు. క్రీస్తు పరిచర్యలోకి వెళ్తున్నాడు. ఆయనకు ఒక పిలుపు వచ్చింది. ఆ పిలుపు ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక పెళ్లి నుంచి వచ్చింది. కానా ఏంటంటే కానా అనే ఊరిలో ఒక సహోదరుడు ఉన్నాడు. వాళ్ళకి వివాహం జరుగుతుంటే ఈయన కూడా పిలిచారు. ఎవరిని? యేసుక్రీస్తుని కూడా పిలిచారు. ఆయన ఒక్కడే రాలి, ఆయనతో పాటు ఉన్న శిష్యుని కూడా తీసుకొని వచ్చాడు. జరిగిన విషయం ఏంటంటే యూదుల యొక్క సాంప్రదాయం ఏంటంటే వాళ్ళకి ద్రాక్షారసం అనేది సమృద్ధిగా ఉండాలి. ఏంటండి? ద్రాక్షారసం అనేది సమృద్ధిగా ఉండాలి. వారికి పండే ఏకైక పంట ఏదైనా ఉందంటే ద్రాక్ష పంట మాత్రమే. ఆ పంట వాళ్ళకి సమృద్ధిగా ఉంటుంది. వాళ్ళ వివాహంలో ద్రాక్షారసం లేకపోతే లేనట్టే. ద్రాక్షారసం లేకపోతే వివాహం జరగనట్టే. ద్రాక్షారసాన్ని ఆ పెళ్లి కుమారుడు, ఆ పెళ్లి పెద్దలు ఏం చేశారంటే కొంత తయారు చేశారు, తీసుకొచ్చారు. ఏం జరిగిందంటే ద్రాక్షారసం అయిపోయింది. అయిపోయేసరికి అడి తిరుగుతూ వాళ్ళ తల్లి దగ్గరికి వచ్చింది ఆ విషయం. నేను అనుకుంటాను బైబిల్ పండితులు చెప్తున్నారు ఈ విషయాన్ని. యేసుక్రీస్తు కుటుంబం ఈ పెళ్లి కుమారుడి యొక్క కుటుంబం దగ్గర సంబంధం ఉన్న కుటుంబం అంటారు. ఎందుకంటే యేసు తల్లి ఈ పెళ్లి కుమారుడి యొక్క బాగోగులన్నీ చూసుకుంటుంది. అంటే పెండ్లో ఏది సమృద్ధిగా ఉంది, ఏది తక్కువగా ఉంది అనే విషయాన్ని ప్రతి దాన్ని కూడా తేటగా పరిశీలిస్తుంది. పెండ్లి కుమారుడి తరపున దేన్ని కూడా తక్కువ చేయకూడదు అనే ఆలోచనతో ఇలా తల్లి ఉంది. ఆ తల్లి ఆలోచనతో ఉంది కాబట్టి ఆ ద్రాక్షారసం అయిపోయింది అనే విషయం ఆమె చెవిని పడగానే ఒకే ఆలోచన. ఎవరు గుర్తొచ్చారు ఆమె? పరిగెత్తుకుని వెళ్ళి యేసేపు గారి దగ్గరికి వెళ్ళి ఇలా ద్రాక్షారసం అయిపోయింది, లేదా పెండ్లి కుమారుడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఇలా ద్రాక్షారసం అయిపోయింది, ఎక్కడ ఉందేమో తీసుకురండి అని అడిగిందా? ఎటువైపు చూడలా, ఎక్కడికి వెళ్ళాలా? ఆమెకు అంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? తల్లికి అంత జ్ఞానం ఎక్కడి నుంచి వచ్చింది? ద్రాక్షారసం అయినప్పుడు ఆ ప్రధానుడి దగ్గరికి వెళ్ళి అడగాలి. ద్రాక్షారసం అయిపోయినప్పుడు ఆ పెళ్లి కుమారునైనా కానీ అలా తల్లిదండ్రులైనా కానీ అడగాలి. కానీ యేసుక్రీస్తు దగ్గరికి రావడానికి కారణం ఏంటంటే ఆమె గురించి ఒక మాట రాయబడింది. ఏంటో తెలుసా? ఆ వంట ఎప్పుడైతే గర్భవతి ఉందో, ఏ విషయాలైతే జరిగినాయో వాటన్నిటిని కూడా ప్రతిరోజు కూడా ఏం చేస్తుందంట? తల పోసుకుంటూ ఉందంట. అంటే ప్రతిరోజు కూడా వాటిని నెమరు వేసుకుంటూ ఉంది. క్రీస్తు ఆ రోజున ఇలా మాట్లాడాడు, నేను పరిశుద్ధాత్మ వలన గర్భవతి అయ్యాను, పరిశుద్ధాత్మ వల్ల నేను ఇలా స్థిరపరచబడ్డాను. నా భర్త నన్ను విడనాడాలనుకున్నాడు, కానీ చేర్చుకోమని దేవుడు చెప్పాడంట. నా తర్వాత ఇలా కుమారుడు పుట్టాడు. ఆయన 12 సమాజ మందిరానికి వెళ్ళినప్పుడు, సమాజ మందిరంలో తప్పిపోయినప్పుడు ఆయన మాటలు నేను విన్నాను. ఆయన మాటలో నాతో మీకేం పని అన్న మాటలో నేను విన్నాను. వీటన్నిటిని కూడా జ్ఞాపకం చేసుకుంటుంది. ఈ సమయంలో ఏ ప్రధాన యాజకుడు కానీ, ఏ అధికారి కానీ, ఏ ప్రధానుడు కానీ, చివరికి పెండ్లి కుమారుడు కూడా సహాయం చేయలేడు. ఏకైక వ్యక్తి ఒక వ్యక్తి చేయగలడు, ఆ వ్యక్తి నా కొడుకు మాత్రమే అని మరియ తెలుసుకొని యేసు దగ్గరికి వెళ్ళి అయ్యా ద్రాక్షారసం ఏమైంది? అయిపోయింది. ద్రాక్షారసం అయిపోయింది. ఆయన వెంటనే ఒకే మాట అన్నాడు, అమ్మ నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాదు. చూడండి, తల్లి మనసు కొడుకు తెలుసు. వాళ్ళ తల్లి ఎందుకు వచ్చి అడిగిందో కూడా ఎవరికి తెలుసు?
యేసు ప్రభువుకు తెలుసు. కానీ ఈనాడు క్రీస్తుని నమ్మడానికి కూడా, క్రీస్తుని అంగీకరించడానికి కూడా 10 మంది చెప్పే మాటలు మనం వినాల్సి వస్తుంది. అర్థమైందా మీకు? క్రీస్తు ఎలాగ ఆయన యొక్క ప్రణాళిక ఏంటనేది, ఆయన జగత్ ఉత్పత్తి అంటే ఈ భూమి అనేది ఇంకా తయారు చేయబడక మునిపే ఒక వ్యక్తి గురించి ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. పిలిపిలికి రాసిన పత్రికలో ఉంది, తన్ను తాను రిక్తునిగా చేసుకొని దాసుని స్వరూపం ధరించి సమస్తాన్ని విడిచిపెట్టి, మహిమను విడిచిపెట్టి, ఏమండి, తండ్రిని విడిచిపెట్టి, కుటుంబాన్ని విడిచిపెట్టి, ఆ రాజ్యాన్ని విడిచిపెట్టి, వాటన్నిటిని కూడా విడిచిపెట్టి ఒక ఉద్దేశపూర్వకంగా ఈ లోకానికి వచ్చాడు. ఏంటి? ఆయన శరీరం మన పాపాల నిమిత్తం ఏమవడానికి, ప్రాయశ్చిత్తార్థం అవడానికి, నాగలి ఎలాగైతే దున్నిద్దో అలాగ దున్నించుకోవడానికి ఏమైంది? ఈ భూలోకానికి ఆయన వచ్చి, అది ఆయన ప్రణాళిక. ఈ మధ్యలోకి వచ్చి ఒకరు పెత్తనం చేస్తున్నారు. ఎవరండి? వాళ్ళ తల్లే పెత్తనం చేస్తుంది. ఏమని? ఇలా ద్రాక్షారసం అయిపోయింది, ఏదైనా చెయ్యాలి. ఒకే మాట అన్నాడు, అమ్మ నాతో నీకేం పని, నా సమయం ఇంకా రాదు. ఇక్కడ ఉద్దేశం ఏంటంటే, క్రీస్తు విషయంలో ఎవరి మీద మనం ఆధారపడకూడదు. క్రీస్తుని నమ్మామంటే మనమే ఉండాలి. క్రీస్తుని అంగీకరించామంటే మన యొక్క సొంత ఆలోచనలే ఉండాలి. క్రీస్తుని వెంబడిస్తున్నామంటే మన ఆలోచనలోనే మనం వెంబడించాలి. నా తల్లి నన్ను అంగీకరించట్లేదు, నా తండ్రి నన్ను అంగీకరించట్లేదు, నా సహోదరులు నన్ను అంగీకరించట్లేదు, మా కుటుంబస్తులు నన్ను అంగీకరించట్లేదు. ఎవరి జీవితానికి వారే బాధ్యులు, ఎవరే ప్రాణానికి వారే బాధ్యులు, ఎవరి ఆత్మకే వారే బాధ్యులు. తల్లి రక్షింపబడినందుకు కుమారుడు పరలోకానికి వెళ్ళడు, కుమారుడు రక్షింపబడ్డాడు, మారు మనసు పొందాడని తెలిసి తల్లి నేను కన్నాని, నేను పరలోకానికి వెళ్తానంటే దేవుడు తీసుకెళ్తాడా? తీసుకెళ్ళడు. దేవుడు తీసుకెళ్తాడు. కానీ తల్లి మాటని ఇక్కడ జవదాటాడు అని మనం అనకూడదు. తర్వాత జరిగిన విషయం ఏంటంటే, ఆ తర్వాత రాయబడింది, ఆయన తల్లి పరిచారకులను చూచి ఆయన మీతో చెప్పినది చేయుడని. ఇక్కడ దీని ఉద్దేశం ఏంటంటే, తల్లికి అర్థమైంది, నేను అతని మీద అధికారం చేయకూడదు, నేను అతని మీద అధికారాన్ని చూపించకూడదు. ఆయన ఏది చెప్తే అది నేను చేయాలి, ఆయన ఏది తెలియజేస్తే అది నేను చేయాలి అనే ఆలోచనతో అక్కడ ఉన్న పరిచారకులతో చెప్పింది. ఆయన మీతో ఏది చెప్తే అది చేయండి అన్నాడు. యూదుల సాంప్రదాయ ప్రకారం ఏం చేశారండి? కొన్ని బాణాలు తీసుకొచ్చి వాటిలో నీళ్లు నింపి తీసుకెళ్ళండి అన్నాడు. ఏం చేశారు వాళ్ళు? తీసుకెళ్ళేవాళ్ళు వాటిని తోడుకొని తీసుకెళ్లారు, వెళ్ళిపోశారు. ఈ మధ్యలో ఆ విందు ప్రధానుడు వచ్చాడు. అప్పటి వరకు వాడికి తెలియదు ఏమని, ఇలా ద్రాక్షారసం అయిపోయింది. కొద్దిగా తాగాడు, తాగి చూసి పెళ్లి కుమారుడి దగ్గరికి వెళ్ళి మొహం ముందు అడుగుతున్నాడు, ఏమని, అయ్యా ఎవరైనా కానీ ముందు మంచిది పోస్తారు, అందరూ మత్తులై ఉండి ఉన్న సమయంలో కొద్ది చెడ్డది పోస్తారు, కానీ నువ్వేంటి ముందు చెడ్డది ఎవరు చేసావు, మంచిది దాచుకున్నావు అని అడిగాడు పెళ్లి కుమారుడికి. తెలుసా వాళ్ళు అక్కడ ఏం జరిగిందో తెలియదు, అయిపోయిందా ఉందో తెలీదు, మంచిది ఎక్కడి నుంచి వచ్చింది, చెడ్డదేంటి అనే ఆలోచనలో ఆయన ఉన్నాడు. మేము చెప్పాలనుకునే ఉద్దేశం ఇంకా మనం ముందుకు వెళ్ళాల. ఒక బలమైన ఉద్దేశం ఉంది. అది ఏంటంటే, తల్లి మాట అయినా సరే, ప్రధాన యాజకుడి మాట అయినా సరే, తండ్రి మాట అయినా సరే దేవుడి దగ్గర చెల్లుబాటు అవ్వదు. మీకు ఒక విషయాన్ని నేను తెలియజేస్తాను. చూడండి, సమూయేలు అని 3 సార్లు ముమ్మారు దేవుడు పిలిచాడు. పిలిచిన సమయంలో ఏలీ దగ్గరికి వచ్చాడు సమూయేలు. అయ్యా నువ్వు నన్ను పిలిచావు అన్నాడు. అయ్యా నేను పిలవలేదు, ఎలుపుడుకు అన్నాడు. మళ్ళీ 2వసారి పిలిస్తే ఏలీ గారు మీరు నన్ను పిలిచారంటే నేను పిలవలేదు అన్నాడు. 3వసారి మళ్ళీ లేచి వచ్చి నువ్వు నన్ను పిలిచారండి అని అంటే నేను పిలవలేదు అన్నాడు కదా. తర్వాత ఏలీ ఏం చెప్పాడు, ఈసారి నేను ఎవరైనా పిలిస్తే చిత్తం ప్రభువా నీ దాసుడు ఆలకిస్తున్నాడని చెప్పు అని అన్నాడు. కానీ సరే దాన్ని నా పక్కన పడుకో, నువ్వు ఈసారి పిలిస్తే నేను మాట్లాడతాను అతనితో, నేనుంటాను నీకు మధ్యవర్తిగా, నేనుంటాను నీకు రాజీ చేస్తాను, ఏంటి మీ మధ్య జరుగుతున్న సంభాషణ అని అన్నాడా? ఎవడు స్వైచిత్తానికి వారిని వదిలేశాడు. ఈరోజు అలా ఉన్నారు చెప్పండి. మనం దేవుని నమ్మాలంటే మన కుటుంబం మొత్తం నమ్మాలి.
మనం దేవుని సన్నిధికి రావాలంటే వాళ్ళు రావట్లేదు, నేను రాను అని అంటాం. అవునా కదా? అంటామా లేదా? ఎవరైనా అదే పరిస్థితి. ఏలీ అంతటి వాడే సమయాన్ని విడిచిపెట్టినప్పుడు ఎవరి స్వచ్ఛత్వానికి వారిని విడిచిపెట్టాలి. దేవుడికి మనకి మధ్యవర్తి అనేవాడు ఎవడు కూడా లేనే లేడు. ఈ మాట ఈరోజు మనం మాట్లాడుకునే మాట ఏంటంటే, రాసుకున్న అందరం, మధ్యవర్తి ఎవరైనా ఉన్నారు అంటే మనకి దేవుడు ఒకడే. తండ్రికి, కుమారుడికి, పరిశుద్ధాత్మ దేవుడికి మనకి మధ్యవర్తి ఉన్నాడంటే ఆ దేవుడు ఒకడే. తండ్రిని చూడాలంటే ఎవరో చూడలేరు, నా వలన మాత్రమే మీరు తండ్రిని చూడగలరు. తండ్రిని ఏదైనా అడిగినా ఎవరి నామంలో అడగాలంటే నా నామంలో మాత్రమే మీరు అడగాలి. తండ్రి మీ అందరి కొరకు మధ్యవర్తిగా నన్ను నియమించాడు. మీరు తిట్టే ప్రతి తిట్టికి, మీరు చేసే ప్రతి పాపానికి, మీరు చేసే ప్రతి అసహ్యమైన క్రియలకి నేనే మధ్యవర్తిని, వాటన్నిటిని నేనే మోసాను అని మాట్లాడుతున్నాను. కానీ ఈరోజు మధ్యవర్తులు ఎంతమంది ఉన్నారు తెలుసా? ఈరోజు ఎంతమంది మధ్యవర్తులు చేస్తున్నారు తెలుసా? మన అవసరాలు మనకు మధ్యవర్తులుగా ఉన్నాయి, మన కుటుంబస్తులు మనకు మధ్యవర్తులుగా ఉన్నారు, మన పనులు మనకి మధ్యవర్తులుగా ఉన్నాయి. మనం దేవుని కోసం ఇవ్వకుండా సమయాన్ని కూడా మనం ఏం చేస్తున్నాం అంటే మధ్యవర్తంగా మనం పెట్టుకుంటున్నాం. బైబిల్ గ్రంథంలో దేవునితో తేటగా ఎదురు చూస్తూ మాట్లాడిన వ్యక్తి ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరంటే అబ్రహాం. ప్రతిరోజు కూడా మనం అబ్రహాం గురించే మాట్లాడుకుంటున్నాం. ఎందుకంటే అబ్రహాం ఎలాంటి వ్యక్తి అంటే బైబిల్కి మొదటి వ్యక్తి. ఏ ఇల్లు కట్టినా, ఏ వ్యక్తి ఉదయం లేచి చూసినా తూర్పు వైపు ఎలా అయితే చూస్తాడో, బైబిల్ని చూడాలంటే తూర్పుగా అబ్రహామును మనం ఎంచుకోవాలి. అబ్రహాముని మనం ఎంచుకోవాలి. చూడండి, అబ్రహాంకి దేవుడికి మధ్యవర్తి అనేవాడు లేడు. ఎలాగ లేడో చెప్తా వినండి. అబ్రహాముని దేవుడు పిలిచాడు. ఆ దేవుడు ఎవడో కూడా తెలియదు. ఆయన పేరు తెలియదు, ఆయన కులం తెలియదు, ఆయన గోత్రం తెలియదు, ఆయన పరిస్థితి తెలియదు, ఏ ప్రాంతానికి చెందిన దేవుడు అనేది కూడా ఆయనకు తెలియదు. ఏ ప్రాంతానికి చెందిన వ్యక్తి అనేది కూడా అబ్రహాంకి తెలియదు. కానీ ఎలా స్వీకరించాడు? ఒక వ్యక్తి నన్ను పిలుస్తున్నాడు, ఒక వ్యక్తి నాతో మాట్లాడుతున్నాడు, ఒక వ్యక్తి నన్ను అంగీకరించాడు. నేను ఎంత పాపం చేశానే. అబ్రహాం యొక్క పూర్వ జీవితం మీకు తెలుసా? అబ్రహాం యొక్క పాత జీవితం మీకు తెలుసా? యుద్ధ వీరుడు, కోపం కలిగిన వాడు, రోషం కలిగిన వాడు. ఎలాంటి యుద్ధ వీరుడో తెలుసా? ఎంత కోపం కలిగిన వాడు తెలుసా? ఎంత రాక్షసుడో తెలుసా? అంత దారుణమైన వ్యక్తి ఎక్కడ లోబడ్డాడంటే ఒక్క చిన్న కుమారుడు లేకపోయేసరికి లోబడ్డాడు. చిన్న కుమారుడు లేకపోయేసరికి లోబడ్డాడు. ఆ రోజున దేవుడు మాట్లాడాడు, చూపించాడు. అయ్యా నీకు నేనేం చేస్తా? కుమారుడిని ఇస్తా, పెద్ద జనాంగం చేస్తా, ఆకాశంలో ఉన్న నక్షత్రాలు చూడు అలాగే చేస్తాను, సముద్ర తీరంలో ఉన్నాయి చూసా ఇసుకరవ్వలో అలాగే నేను చేస్తా. ఎలా నమ్మాడండి? ఆయన బలాన్ని బట్టి, ఆయన ఆస్తిని బట్టి, వాటన్నిటిని బట్టి నమ్మలా. విశ్వాసం ద్వారా మాత్రమే క్రీస్తుని నమ్మాడు. అబ్రహాము దేవుని నమ్మాడు కాబట్టి అది ఆయనకి ఎలా ఎంచబడిందంట? నీతిగా ఎంచబడింది. ఆయన నీతి ఆయన బయలుపరచబడింది. క్రీస్తు నీతి అబ్రహాముకు బయలుపరచబడింది. ప్రియమైన బిడ్డలారా, మనకి దేవునికి మధ్యన ఎవ్వరు కూడా ఉండకూడదు. మనకి దేవునికి మధ్య ఎవరిని కూడా ఉండకూడదు. నేను ఇంకా లోతుకి వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఇక్కడ కానా వివాహం అయిపోయింది. ఆ ద్రాక్ష రసాన్ని ఏం చేశారు? అందరికి కూడా పోయడం జరిగింది. అదంతా అయిపోయింది. ఇక్కడ తెలియజేయాల్సిన విషయం ఏంటంటే, తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, క్రీస్తు మొదటగా చేసిన అద్భుతంగా కానా వివాహంలో ద్రాక్ష రసంగా మార్చబడడం మొదటగా మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఆయన చేసిన పరిచర్య, ఆయన చేసిన ప్రతి పనిని మనం పరిశీలించి చూస్తే ఆయనకే దేవునికి మధ్యవర్తి లేడు. ప్రతి దాన్ని కూడా ఉదయం మొత్తం కూడా పరిచర్య చేయడం, రాత్రి మొత్తం కూడా కొండ మీదకి వెళ్ళి కన్నీటి ప్రార్థన. ఎవరిని పెట్టుకున్నాడండి? మధ్యవర్తిగా ఉన్నాను పెట్టుకున్నాడా? దేవుడే డైరెక్ట్గా దేవుడితో మాట్లాడుతున్నాడు. కానీ ఈరోజు నీకు నాకు మాత్రం ఒక మధ్యవర్తి ఉన్నాడు. ఆయన ఎవరు?
నజరేయుడైన యేసుక్రీస్తు. ప్రతి భారాన్ని, ప్రతి చింతని, ప్రతి వ్యాధిని ఆయన మీద మనం వేసినట్లయితే ఆయన ఏం చేస్తాడండి? తీసివేస్తాడు. 23 కీర్తనలో ఒక మాట ఉంది, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగు. ఆ మాటలు ఎంత బలమైన అర్థం ఉందో తెలుసా? కాపరి చేయాల్సిన పని ఏంటో తెలుసా? కాపరి లక్షణాలు ఏంటో మీకు తెలుసా? కాపరి మొదటగా ఏం చేస్తాడంటే కాపలా కాస్తాడు. ఏమి రాకుండా, శత్రువు చేతిలో ఆయన మంద పడకుండా కాపలా కాస్తాడు. శత్రువుల చేతిలో మంద పడకుండా కాపలా కాస్తాడు. దుష్ట మృగాల చేతిలో వాళ్ళ పళ్ళ సందులకి వెళ్ళకుండా ఏం చేస్తాడు? కాపలా కాస్తాడు. కాపరి లక్షణాలు ఇంకా మనం బలంగా చూస్తే ఎలా ఉంటుందంటే, రాత్రి పగళ్ళు తిండి తిప్పలు మానేసి ఆ మంద కోసం ప్రాణాలు పెడతారు. దావీదు గురించి మనం చూస్తాం. ఏం చేస్తాడు దావీదు? ఆయన దగ్గరికంట ఆయన మందను కాస్తున్న సమయంలో ఏమొచ్చింది? ఎలుగుబంటి వచ్చింది. ఆ ఎలుగుబంటిని కూడా ఆయన ఏం చేశాడు? మంద కోసం తన ప్రాణాన్ని లెక్క చేయకుండా ఆ మంద కోసం ఆ ఎలుగుబంటిని చంపాడు. సింహం వచ్చింది ఒకసారి, బాలుడుగా ఉన్నాడు, ఆ మంద కోసం సింహాన్ని కూడా జయించాడు, చీల్చివేశాడు. చిన్న మంద కోసమే దేవుడు విషయంలో అంత బలంగా దావీదు ఉన్నాడే మంద కోసం. ఈరోజు ఆయన మన కాపరిగా ఉన్నప్పుడు మనం ఎందుకు భయపడాలి చెప్పండి? ఆయన ఏమై ఉన్నాడు? మొదటి కింద చెప్పాను, ఆయన మనకి మధ్యవర్తి అయి ఉన్నాడు. రెండవదిగా ఆయన మనకి ఏమై ఉన్నాడంటే కాపరి అయి ఉన్నాడు. ఏంటంటే కాపరి అయి ఉన్నాడు. ఆయన మనం కాపరిగా చేసుకున్నాం అనుకోండి, మనకి ఏమి, ఏ కొదువ, ఏ శ్రమ, ఏ కష్టం, ఏ నష్టం, ఏది కూడా మన పరిసరాలను కూడా దేవుడు ఏం చేయడు? తీసుకురాడు. ఈరోజు మన కాపురులకు ఎవరున్నారు తెలుసు? ఎవరున్నారని చెప్పండి? మన యజమానులు, మన కుటుంబస్తులు, మన ఆర్థిక పరిస్థితులు, కష్టాలు, ఇవన్నీ కూడా మనకి ఎలా ఉన్నాయంటే కాపరిగా ఉన్నాయి. ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళకపోతే బాగానే ఉంటుంది, ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళకపోతే ఈ రూపాయి మనకే మిగులుతుంది అని ఆశించే మనసులే కానీ, అని భావించే మనసులే కానీ ఈరోజు దేవుని సన్నిధికి వెళ్ళడం వల్ల నాకు ఈ పొదువు అనేది తీరుతుంది అనేది నాడని అనుకున్నామా మనం? తప్పకుండా అనుకోవాలి. 23 కీర్తనలు ఉంది. ఆ తర్వాత పచ్చిక గల చోట్ల ఆయన నన్ను ఏం చేస్తాడంట? పరుల్లో చేస్తున్నాడు. ఏదండి పచ్చిక? ఒక మేక పిల్ల అయినా సరే, ఒక గొర్రె పిల్ల అయినా సరే, పచ్చడి గడ్డి ఏదైనా చూసిందంటే ఎంతో ఆనందంతో, వర్షాకాలం మొదటిగా తొలకరి వానల్లో ఉంటుంది, ఎంత ఆనందంగా ఉంటుంది జంతువులకి చెప్పండి. అడవిలో ఉన్న జంతువులకి చాలా ఆనందంగా ఉంటుంది. గడ్డి లేతగా మొలుస్తుంది, తినాలనిపించే అంత గడ్డి ఏమవుతుంది? లేతగా అలా మొలుస్తూ ఉంటుంది, ఎంతో గంతులు వేస్తాయి. అలాంటి పచ్చిక గల చోట్ల ఆయన నన్ను ఏం చేస్తాడు? పరుణ్ణి చేస్తాడు. ఎలాంటి శ్రమలో ఉన్నా కానీ ఆయన నన్ను పరుణ్ణి చేస్తాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపిస్తాడు. ఎలాంటి జలాలండి? శాంతికరమైన జలాలు. వాగులు, వంకలు ఒక దేశంలో లేవనుకోండి, ఐగుప్తు దేశపు పని ఏమైపోయింది చూసారా? ఐగుప్తు దేశంలోనంట కొండలో ఉన్న నీళ్ళు కూడా రక్తంగా మార్చబడ్డాయి, నైలు నదిలో ఉన్న నీళ్ళు కూడా రక్తం మార్చబడ్డాయి, ఇంట్లో పెట్టబడిన నీళ్ళు కూడా ఏమైనా రక్తంగా మార్చబడ్డాయి. ఎక్కడ చూసినా నీళ్ళు రక్తమే. ఇంత పర్సంటేజ్ కూడా లేదు అక్కడ. ఏంటిది? నీళ్ళ పర్సంటేజ్ ఇంత కూడా లేదు తాగడానికి. తేరు చూశారు, వెతికారు, ఒక్క నీటి చుక్క కూడా దొరకల. అంతా రక్తంతోనే మార్చబడింది. దేవుని శాపం అలా ఉంటుంది. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను నడిపిస్తాడు. ఆ జలాల యొద్ద ఉండడం కూడా ఆయన కృప మాత్రమే. ఈరోజు దుబాయ్ సంగతి మనం చూస్తే వర్షాల చేత ఏప్రిల్ 16వ తారీఖు బాగా వర్షాలు పడ్డాయి. దుబాయ్ అంటే ఎలా ఉంటుందో తెలుసా మీకు? 54 సెల్సియస్ ఉంటుంది అక్కడ. ఎంత? 54. ఎడారి ప్రాంతం. ఎడారిలో ఒక నీటి బిందు వేస్తే 2 నిమిషాల్లో అది కనపడదు, అవునా కదా? కనిపించుద్దా? ఆ ఎడారిలో ఇప్పుడు చూస్తే మీరు చూడండి, ఎడారిలో నీరు పారుతుంది.
ఏమవుతుంది? ఎడారిలో నీళ్ళు ఇలా పారిపోతున్నాయి, వరదలు వచ్చేస్తున్నాయి ఎడారిలో. దేవుడు సంవత్సరంలో కురిపించాల్సిన వర్షాన్నంట ఒక్క రోజులో కురిపించాడంట. సంవత్సరం పడే వర్షం ఒక్క రోజులో పడేసరికి అంతా వరదమయం అయిపోయింది. ఇది దుబాయ్ మొత్తం నాశనం అయిపోయింది. విమానాశ్రయాలు కూలిపోయినాయి, ఎన్నో కార్లు కొట్టుకోపోయినాయి, చాలామంది వేల మంది చనిపోయారు, చాలా ఆస్తి నష్టం జరిగింది. మీరు చూడండి, టీవీలో మీకు తెలిసింది. చూడండి, శాంతికర జలంలో యొద్ద నడిపిస్తాడంటే ఏంటంటే శాంతంగా ఉంటుంది. నీళ్ళు కూడా మనకు ఉపయోగపడేటట్టు, మనకి యూజ్ చేసుకునేటట్టు ఉంటుంది. ఆయన క్రియలు అలా ఉంటాయి. మనుషుల క్రియలు ఎలా ఉంటాయి తెలుసా? ఒకటి ఆలోచిస్తే రెండో కీడు జరిగిద్ది. ఇది ఆలోచించేలోపే మూడో కీడు మన మీదకి వస్తూ ఉంటుంది. కానీ దేవుడు ఒక ప్లాన్ చేశాడంటే ఆ ప్లాన్లో మనం ఉన్నామనుకోండి, ఏం జరగదో? ఇంకో కీడు జరగనే జరగదు. ఎందుకు జరగదు చెప్పండి? ఎందుకు జరగదు? భవిష్యత్తు వర్తమాన కాలాలు ఆయనకు తెలుసు కాబట్టి. ఈనాడు అవి తెలియని వాళ్ళు ఎంతోమంది, ఎంతోమంది. ఒక మాట మీద నేను చదవాలనుకున్నాను. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం. పౌలు గారు ఒక మంచి మాట ఇక్కడ తెలియజేశాడు. చదవండి ఆ మాటని. మీ ప్రేమ తెలివితోను సకల విధములైన అనుభవ జ్ఞానముతోను కూడినదై అంతకంతకు అభివృద్ధి పొందవలెననియు, ఇందువలన దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలననైనా నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియు ప్రార్థించుతున్నాను. ఏమర్థమైందండి ఈ విషయం? ఈ మాటను చదివారు, అర్థమైందా? చదివిన మాట మీకేం అర్థమైంది చెప్పండి. చదవండి ఒకసారి, మీకు అది చదివితే అర్థమైంది. మళ్ళీ ఒకసారి చదువుకోండి. అర్థమైందా మీకు? ఎంతమంది చదువుతున్నారు ఆ మాటని చెప్పండి. చివరిలో ఒక మాట ఉంది, ఆ మాట నేను మీకు చెప్పాలనుకుంటున్నా. మీరు యేసుక్రీస్తు వలననైన నీతి ఫలములతో నిండుకొనిన వారై క్రీస్తు దినమునకు నిష్కపటులను నిర్దోషులను కావాలననియో ప్రార్థించుచున్నాను. నువ్వు నేను ప్రయాసపడుతున్నావంటే, నువ్వు నేను కొన్ని వాటిని విడిచిపెట్టి నడుస్తున్నావంటే మన ప్రయాస ఏమై ఉందంటే ఒక దినాన ఆయన వస్తాడు. ఆ దినం కోసమే మన ప్రయాస మొత్తం. ఏమండి? ఆ దినం కోసమే కదా మన ప్రయాసం మొత్తం. మన రక్షణ యొక్క పోయినసారి మనం మాట్లాడుకున్న వాక్యం, రక్షణ స్వాస్థ్యం ఉండదు చూసి, ఆ స్వాస్థ్యం సంపాదించుకోవడానికే మన యొక్క ప్రయాసం మొత్తం. ఆ స్వాస్థ్యం సంపాదించుకోవాలనే విషయాన్ని పోయినసారి మనం తెలుసుకున్నట్టు ఈరోజు ఆ క్రీస్తు దినాన్ని మనం సంపాదించుకోవాలంటే, ఆ క్రీస్తు వచ్చిన దినంలో మనం ఎలాగుండాలంటే ఇక్కడ 2 మాటలు రాయబడ్డాయి. ఏంటంటే నిష్కపటులను నిర్దోషులను. ఈ 2 విషయాలు మాట్లాడుకొని మనం ముగించుకుందాం. ఒకటి, క్రీస్తు దినంలో మనం నిలబడాలంటే కావాల్సింది ఏంటంటే నిష్కపటులై ఉండాలి. నిష్కపటులు నిర్దోషులు అంటే ఒకటేనా? కాదు, వేరే. నిష్కపటమైన మనసు దేనికి ఉందో తెలుసా? దేనికి ఉందండి? పావురానికి ఉంది. దేనికి ఉంది? పావురపు మనసు. అది నిష్కపటమైన మనసు అంట. నిష్కపటం అంటే ఏంటంటే పాపాన్ని అసహించుకుంటుంది. తెల్లగా కనపడితేనే అక్కడ వాలిద్ది, మురుగులో దిగదు, మురుగు వాసన దానికి పడదు, ఎదురు గాలికి మాత్రమే వెళ్ళిద్ది. ప్రతిదీ కూడా ఎంతో ప్లాన్డ్గా చేసిద్ది.
పావురపు యొక్క లక్షణాలు అన్నీ. నిష్కపటం అంటే ఏంటంటే మనసులో ఏ ఉద్దేశం ఉండదో, దురుద్దేశాలు ఏముండవు, కలహాలు ఉండవు, అసూయ ఉండవు, గర్వం ఉండదు, కోపం ఉండదు, అసహ్యం ఉండదు. ఈ పాపాలు ఏమీ పెట్టుకోకుండా నిష్కపటంగా తెల్లగా పరిశుద్ధంగా ఒక తెల్లని వస్త్రంలాగా ఉండాలని మనసు. అలాంటి వ్యక్తులు బైబిల్లో చాలామంది ఉన్నారు. చాలామంది అలాంటి మనసు కలిగిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరూ కూడా మనకి వీరుల్లాగా కనపడతారు. ఆ తర్వాత ఇంకో మాట ఏంటండి, నిర్దోషులు. నిర్దోషులు అంటే ఏంటంటే పాపం పడని వారు, దోషాన్ని అంగీకరించిన వారు, దోషం లేనివారు అని అర్థం. నీ వలన ఒక వ్యక్తికి కీడు జరిగితే ఎంతగానో నువ్వు ప్రార్థన చేయాలి. బైబిల్లో దావీదు వలన ఒక వ్యక్తి చనిపోయాడు. ఆ వ్యక్తి పేరు ఏంటంటే ఉరియా. దావీదు ఎంతో ప్లాన్ చేసి ఎంతో ఒక ప్రణాళికగా ఉరియాని చంపించాడు. మీకు తెలిసింది. ఉరియా భార్యని ఈయన వివాహం చేసుకోవడం కొరకు ఉరియాని చంపించాల్సిన పరిస్థితి వచ్చింది. ఉరియాని పంపించాడు. బాగా యుద్ధం జరుగుతుంది. మొదటి స్థానంలో పెట్టాడు. యుద్ధంలో ఎవరికి తెలియక ఉన్నట్టు యుద్ధంలో చనిపోయినట్లు మార్చేశాడు. యుద్ధం జరుగుతుంది, ఆయన ముందున్నాడు. యుద్ధం ముందుకు వచ్చేసింది, శత్రువులు వచ్చి పోరాడుతున్నాడు. వెనక నుంచి ఈ మిగతా వారందరూ కూడా ఏమయ్యారు? వెళ్ళిపోయారు. ఉరియాను ఒక్కనే విడిచిపెట్టారు. శత్రువుల చేతిలో చనిపోయాడు. ఒక ధైర్యవంతుడు శత్రువుల చేతిలో చనిపోయాడు. బలవంతుడు శత్రువుల చేతిలో చనిపోయాడు. ఒక సైనికుడు దేశం కోసం చనిపోయాడని ఒక ముద్ర వేశాడు. ఒక సింపతిని క్రియేట్ చేశాడు. ఈరోజు మన మనసు ఎలా మాట్లాడదు తెలుసా మీకు? ఈరోజు ఆదివారం నేను ప్రార్థనకి వెళ్ళలేదంటే, ఈరోజు దేవుని నేను అంగీకరించలేదంటే నా కుటుంబ బాధ్యతల వల్ల అని మన మనసు మనతో మాట్లాడుతూ ఉంటుంది. దావీదు మనసు కూడా అలానే మాట్లాడి ఇటువంటి చేసింది. ఉరియాని అందరికీ ఎలా కనపరిచాడంటే దేశం కోసం త్యాగం చేశాడు, యుద్ధంలో చనిపోయాడు, యుద్ధ వీరుడు అనే ఒక గుర్తింపు వేసింది. అంతలోనే ఒక ప్రవక్త వచ్చాడు, నాతాను వచ్చి అన్నాడు, ఏమన్నాడు? ఆ మనిషివి నువ్వే, నువ్వు తప్పు చేశావు, ఒకటికి బదులు నువ్వు ఎన్ని ఇవ్వాలి? 4 ఇవ్వాలి మాట్లాడాడు. ఒక్కసారి ఆయన హృదయం కఠినమైపోయింది. అప్పటి వరకు మాంసంగా ఉన్న గుండె ఒక్కసారి రాతిలాగా మార్చబడింది. అమ్మ నాకే దెబ్బ పడిందా, నేనే ఇలా ఆలోచించాను అన్నాడు. పశ్చాత్తాపంతో ప్రార్థన చేశాడు. ఒక కుమారుడు పుట్టాడు. 3 కుమారులు ఏమైపోయారు? నాశనం అయిపోయారు. 3 కుమారులు నాశనం అయిపోయారు. కుటుంబం చెదిరిపోయింది. ఒక దోషాన్ని ఏం తెచ్చుకున్నాడు? కొని తెచ్చుకున్నాడు. అలాంటి దోషులుగా కూడా మనం ఉండకూడదు. ఎవరో పాపాన్ని మనం ఏం చేసుకోకూడదు. ఎంతగానో ఆశ చూపించి, ఎంతగానో మనం ఇష్టపడి, ఎంతగానో దేవుణ్ణి నడిపించి వాళ్ళకి మనకి నమ్మక ద్రోహం చేసినా కానీ, వాళ్ళకి మనం కీడు చేసినా కానీ, ఎంతగానో మనం చేసినా కానీ దేవుడు ఒక రోజున ఆ శిక్ష మన మీద తప్పనిసరిగా వేస్తాడు. ఎందుకు చంపాలండి ఉరియాని? ఎందుకు చంపాలి? రాజు గారా ధైర్యంగా బెత్షెబాని వివాహం చేసుకోవచ్చు కదా, ఉరియాని అలా బ్రతికించవచ్చు కదా. ఎంత ప్లానెడ్గా చెప్పాడు చెప్పండి. ఆ పాపం ఆయన మీద ఏమైనా పోయిందా? పోదు. దైవ సేవకుడు తప్పు చేసినా కానీ, ఒక విశ్వాసి తప్పు చేసినా కానీ, దోషం అనేది నీ మీద నిరూపింపబడింది అనుకోండి, ఆ దోషానికి 4 మనం ఇవ్వాలి. అది మనం గుర్తుపెట్టుకోవాలి. మనుషులు మనం ఒకరికొకరు మోసం చేసుకుంటాం. మనుషులు మనం ఒకరి మీద ఒకరు అసూయ పడతాం. మనుషులు మనం ప్రేమిస్తున్నట్లు నటించి నాశనం చేస్తాం. ఎన్నో విధాలుగా ఎన్నెన్నో కీడులు మనం చేస్తూ ఉంటాం. అవన్నీ కూడా ఒక రోజున లెక్కలోకి వస్తే దేవుడు ఆ రోజున రాస్తాడు. దావీదు లాంటి అంతనే దేవుడు ఏం చేయాల? విడిచిపెట్టాల. నువ్వు నేను గొప్ప చెప్పండి. ఎంతమందిని మనం మోసం చేసుకుంటాం? 10 రూపాయల దగ్గర, 20 రూపాయల దగ్గర. ఎప్పుడైనా పరీక్షించుకున్నారా? ఎంతమందిని మనం ఇబ్బంది పెట్టుంటాం? ఎంతమందికి మనం కీడు చేసి ఉంటాం? తెలియకుండా ఎంతో కీడు చేసి ఉంటాం మనం. ఒక పెద్ద దైవ సేవకుడు ప్రతిరోజు కూడా ఎంతో వేదనతో ప్రార్థన చేస్తున్నాడు, వేదనతో ప్రసంగిస్తున్నాడు. ఏం చేస్తున్నాడు?
వేదనతో ఆయన పేరు నేను మీకు చెప్పను, చాలా క్లుప్తంగా చెప్తాను వినండి. ఎంతో వేదనతో ప్రార్థన చేస్తున్నాడు, ఎంతో వేదనతో ప్రసంగాలు చేస్తున్నాడు. ఆయన ప్రసంగానికంట అప్పుడు పేతురు ప్రసంగించినప్పుడు 5,000 మంది 3,000 మంది ఎలా రక్షింపబడ్డారో అంత వేగంగా రక్షింపబడుతున్నారంట. ఇక్కడ కాదు, ఫారిన్ కంట్రీలో రక్షింపబడుతున్నారు. అంత వేగంగా ఆయన ఒక పరిచర్య ఏమవుతుంది అభివృద్ధి చెందుతుంది. ఒక రోజున చాలా ధనాన్ని తీసుకొని ఒక మీటింగ్కి వెళ్ళాడంట. మీటింగ్కి వెళ్ళాడు. అందరూ వచ్చారు, వేల మంది జనాలు వచ్చి ఆయన స్టేజ్ మీదకి మైక్ పట్టుకొని ఆయన నిలబడ్డాడంట. నిలబడిన వెంటనే బిలాము నోరు ఎలాగైతే కట్టివేయబడిందో అలాగ ఆయన నోరు కట్టివేయబడిందంట. బిలాము ఇశ్రాయేలీయులు శపింపబడును గాక అని మాట్లాడడానికి వచ్చాడు చూసారా, ఆ మాట పలకలేక ఇశ్రాయేలీయులు దీవించబడును గాక అని దీవించాడు చూసారా, అలాగ ఆయన మాట మారిపోయిందంట. ఏంటి ఆందోళనకు కారణం ఏంటి? నేను ఏ తప్పు చేశాను? ఇంత పరిచర్య చేశాను, ఇంత ప్రసంగిస్తాను, నా కోసం చాలా మంది జనాలు వచ్చారు, నేను ఎందుకు మనస్ఫూర్తిగా మాట్లాడలేకపోతున్నాను అని ఆలోచన చేశాడు. ఆయనకు అర్థం అయిపోయేసరికి ఒక 5 నిమిషాలు టైం తీసుకొని లోపలికి వెళ్ళి వస్తానండి నేను లోపలికి వెళ్ళి ప్రార్థన చేశాడంట. నువ్వు ఒక పాపాన్ని ఒప్పుకోవాలి అని దేవుడు చెప్పాడంట. ఆ పాపం ఏంటో తెలుసా? ఆయన ఒకరోజు పరిచర్యకి వస్తున్న సమయంలో ఆయన చొక్కాకున్న ఒక గుండి ఊడిపోయిందంట. ఏమైంది? చొక్కాకున్న గుండి ఊడిపోతే తనతో పాటు ఉన్న ఒక స్నేహితుడి దగ్గర చిన్న కాటా అంటే పినీస్ ఉంటుంది తెలుసుగా, ఆ పెనిసి తీసుకొని గుండు సూది టైప్ది, అప్పుడే పెనిసిని తయారు చేశారు. ఆ గుండు సూది టైపు దాన్ని తీసుకొని పెట్టుకొని మళ్ళీ నీకు నేను ఇస్తాను అని అన్నాడంట. అది ఇవ్వలేదంట. ఆ పాపం ఆయనకు ఆ రోజు సుమారు 10 సంవత్సరాల తర్వాత ఆ పాపం ఆయనకు గుర్తొచ్చి వెళ్ళి క్షమాపణ అడిగి అది కొని అతనికి పంపించి మళ్ళీ స్టేజ్ వచ్చి ఎక్కాడంట. ఎంత చేస్తుంటారంటే ఆ చిన్న గుండు సూది విషయంలోనే దేవుడు పాపం ఇచ్చినప్పుడు ఎన్ని పాపాలు, ఎన్ని ఆలోచనలు, ఎన్ని కక్షలు, ఎంత అసూయలు, ఎంత మాట తప్పడాలు, ఎన్ని మోసాలు, ఇవన్నీ మన హృదయాలు ఉండే ఉంటాయి కదా. ఆ హృదయంలో కూడా ఉండకూడదు. నిర్దోషం అంటే అదే, ఏ దోషం లేకుండా ఉండాలి. ఏ దోషం లేకుండా మన హృదయం ఉండాలి, మన శరీరం ఉండాలి, మన ప్రవర్తన ఉండాలి. దేవుడు ఆ రోజు మాత్రమే మనల్ని ఏం చేస్తాడు? స్వీకరిస్తాడు. ఇక్కడ మనకి దేవునికి మధ్యవర్తి ఎవరై ఉన్నారు? యేసుక్రీస్తు ఒకడే. ఆయన మొదటిగా మధ్యవర్తి అయి ఉన్నాడు, రెండవదిగా మనకి కాపరి అయి ఉన్నాడు. ఓకే, కాబట్టి మనం మధ్యవర్తితనాన్ని దేవుడి దగ్గర నుంచి స్వీకరించాలన్నా, కాపరితనాన్ని దేవుడి దగ్గర నుంచి మనం స్వీకరించాలన్నా మనం చేయాల్సిన విషయం ఏంటంటే నిష్కపటులుగా ఉండాలి, నిర్దోషులుగా ఉండాలి. ఆ 2 లక్షణాలు మనం తప్పకుండా కలిగి ఉండాలి. పౌరం వల్లే నిష్కపటులై ఉండాలి, నిర్దోషులుగా మన హృదయాన్ని మనం ఉంచుకోవాలి. పరీక్షించుకుందాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. దేవుడి చిన్న వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.